టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, జరిగినటువంటి దాడులు కావచ్చు, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కూల్చివేతలతో ప్రారంభమైంది, ప్రజావేదిక కూల్చివేశారనేటువంటిది. ఇప్పుడు 2024లో మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా సెక్యూరిటీకి అక్కడ నిర్మించారు. ఆ నిర్మాణం స్థానికులకి ఇబ్బందికరంగా ఉందనేటువంటిది. ఆ నిర్మాణాలను కూల్చివేసి సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు జరుగుతున్నారు. అక్కడ రాష్ట్రంలో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో ఇక్కడ శిష్యుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నారా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను ఉపయోగించుకున్నారా, మొత్తానికి అయితే అక్కడ కూల్చివేతలు అయితే జరిగాయి. ఇది కక్ష సాధింపులు భాగంగానే జరుగుతున్నాయి అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. అసలు వీటిని ఎట్లా చూడాలి సార్? శిష్యుడు అనే పదం జర్నలిస్ట్ గారు అనగానే ఆయన ఎలాగా చెలరేగిపోయారు చూశారు కదా. ఆయన చెలరేగిపోయారు, కానీ ఇక్కడ వస్తున్న వార్తలు మాత్రమే చెప్పాను నేను. ఆయన ఇవాళ అది జరిగిన వెంటనే, ఆయన ఓడిపోయిన వెంటనే జరిగిన వెంటనే ఆ రీజనల్ కమిషన్ గారిని హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న కాటా అమరపాలి గారు ట్రాన్స్ఫర్ చేశారు. సరే, ట్రాన్స్ఫర్లు సస్పెండ్ వివరణ అడిగారు. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా ట్రాన్స్ఫర్ చేయరు. బహుశా ఇది పడగొట్టాలని ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇస్తారని అనుకోను. అత్యుత్సాహం కొంతమంది చూపించుండొచ్చు, భలే 2 చోట్ల ఉన్నామని. అది కాదండి. అక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి? ప్రజావేదిక కూల్చివేత ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టారు. దాంట్లో మీరు విజువల్స్ చూడండి. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇవాళ కూడా ఆయన మారితే మంచిది, మారపోతే ఆయన ఇష్టం. చంద్రబాబు గారు మారితే మంచిది. ఇంతకుముందు చెప్పాను నేను అధికారంలో లేనప్పుడు కూడా. ఇవాళ ఒకటే చెప్తున్న, ప్రజావేదిక మొట్టమొదటి మీటింగ్ జరిగింది, బ్రహ్మాండ మీటింగ్. అజయ్ కల్లం గారు కూడా ఉన్నారు. ఇది ఉన్న తర్వాత వెనకమాల ఎవరో చెప్పారు, సార్ ఆ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. దిస్ ద లాస్ట్ మీటింగ్ హియర్, వీఆర్ గోయింగ్ టు కండక్ట్, వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ దిస్. వాట్ దిస్? ఏంటి అమర్నాథ్ గారు, ఏంటిది? ఇది దేంట్లో ముంపు దాంట్లో కట్టారు. ప్రభుత్వందే దాంట్లో ముంపు దాంట్లో కట్టారు. ఒక్క హాల్ లేదు పెట్టుకోవడానికి 5 ఏళ్ళ నుంచి కట్టలేదు. తీసుకెళ్ళి A1 కన్వెన్షన్లో ఇంకోళ్ళు అట్లా హోటల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పక్కనే ఉంది. రోజు ఆయన పడిపోయింది, ఆయన కళ్ళలో చూసుకుని ఆవేదన చెంది వెళ్ళాలి. ఏంటండి ఇది? అమర్నాథ్ గారు, లెట్స్ బి, మనం మంచి జరిగితే మంచిదని చెప్తాం, చెడు జరిగితే నిర్మాణాత్మకంగా విమర్శిద్దాం. పోనీ అది చేశారు. పక్కనే మరి గోకరాజు గంగరాజు గారు అన్నారు, లేకపోతే అదేదో పెద్దది మంత్రి సత్యనరాజు గారు మహా ప్యాలెస్లు ఉన్నాయి. ఇదే మళ్ళీ అప్పుడు ఎందుకు చేయలేదండి? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నా, అప్పుడు ఎందుకు చేయలేదు చెప్పండి నాకు. మై హంబుల్ రిక్వెస్ట్ యూ. మొత్తం అన్నీ చేయాలి కదా, ఎన్న ఆపేశారు. ఎన్ని 10 కోట్ల 50 కోట్ల 100 కోట్ల ఈ సమావేశాలు పెడతానికి హాలే లేదు కదా. పోనీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత హాల్ కట్టారు అనుకున్నారు. అక్కడ 200 మందితో సమావేశం అక్కడ విశాఖపట్నంలో. ఇక్కడ అమరావతిలో హాల్ లేకుండా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? విజన్ ఉందా? నేను ఇవాళ కదా 6 రోజు చేశాను. విచిత్రం ఏంటంటే భలే పడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ అమరావతి కుల రాజధాని అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ చంద్రబాబు గారి పక్కనే కూర్చోండి చూశాను నేను అధికారంలో. నేను మారలేదు. ఒక సిద్ధాంతం మీద మనం ఉంటాం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధలు పడినా వీళ్ళు ట్రోల్ చేసుకున్నా. ఇవాళ ట్రోల్ చేసి వాళ్ళు 2 ట్రోల్ చేశారు. ఎంతమంది ట్రోల్ చేశారు మీ దగ్గర? నన్ను వేల సంఖ్యలు, లక్షల గూగుల్ వేల సంఖ్యలు ట్రోల్ చేసుకోమనండి. 40 సంవత్సరాల నుంచి నేను మారానా? ప్రజల కోసం ఫైనల్గా ఉన్నాం. అందువలన అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది కూల్చివేత అబ్సల్యూట్లీ రాంగ్. దాన్ని మద్దతు పలుకుని చంద్రబాబు గారిని భుజాలు మెక్కించుకుని తిప్పుతున్నారు. అది వేరే సంగతి. ఇవాళ పదాలు కూడా ఇస్తున్నారు. నాకు దగ్గర ఉందండి డీటెయిల్స్. ఆయన తిట్టినాడు. బట్ ఆ కన్స్ట్రక్షన్ వర్క్ ఏం చేశారండి? పోర్టులు గిట్లు, ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్ అండి. అక్కడ రాజధాని దాని పక్కన బయట చంపేసడం వల్ల ఏం జరిగింది చెప్పండి నాకు. ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ జరిగిందా? అయినా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని బాగా అభివృద్ధి చేశారని అప్పుడు అనుకున్నారు. తెలుసుగా మీకు? చూడలేదా మీరు 3 రాజధానులు అభివృద్ధి అయినాయి? చూడలేదా? గ్రాఫిక్స్ కాదండి, ఒరిజినల్గా చెప్తున్నాను. 3 రాజధానులు అభివృద్ధి అయింది. ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ జరిగినాయి. అక్కడ ఎంతగా అభివృద్ధి అయిందంటే అక్కడ ఈవెన్ ల్యాండ్ ప్రైస్ కానీ మిగతా కానీ 3 రాజధానులు అభివృద్ధి చేశారని జగన్మోహన్ రెడ్డి గారు. చూపించిన మీకు? మీరు చూపిస్తారండి? చెన్నై చూపిస్తా, బెంగళూరు చూపిస్తా, హైదరాబాద్ చూపిస్తా. అమరావతిని అక్కడ పండబెట్టడం వల్ల మిగతా 3 రాజధానులు అభివృద్ధి అయినాయి. ఓకే, కర్నూలు అది 3 ఆగిపోయినాయి అక్కడ. నిజం కాదా? అంటే మీరు మాట్లాడండి, నేను చెప్పిన తప్పు అయితే మాట్లాడండి. ఓకే, నేను వన్ సైడ్ మాట్లాడట్లా. ఓకే, ఆయన 3 రాజధాని బిల్లు పెట్టి అక్కడ శాసన మండలి రద్దు చేస్తున్నారు.
అవునా? ఎవరు శాసనమండలిని తీసుకొచ్చారు? ఎన్టీఆర్ గారు రద్దు చేస్తే ఎన్ని కష్టాలు పడి చక్రపాణి గారు వాళ్ళందరూ కందేరు సత్యనారాయణ గారు కౌన్సిల్ సత్యనారాయణ గారు అంటారు. చక్రపాణి గారు ఇంకెలా సార్ చక్రపాణి గారు ఎన్ని కష్టాలు మేము రాజశేఖర్ గారు మేము అందరం ఆయన వచ్చారు. అప్పుడు మేము బుద్ధప్రసాద్ గారు మా ప్రాజెక్టుల గురించి వెళ్ళినప్పుడు చక్రపాణి గారు బిల్లు అయిపోయిందండి నేను శ్రీనివాస్ మామూలుగా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే అంత వాళ్ళ నాన్నగారు తీసుకొస్తే నేను రద్దు చేస్తాను. ఎందుకు రద్దు చేస్తున్నారు? మూడు రాజధానులకి విడ్డ్రా చేసింది కాబట్టి అది మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేశారు? లెట్ అస్ బి పోనే ఈయన బిల్లు కావాలి ఈయన వెళ్ళి అక్కడ కూర్చోడానికి విశాఖపట్నం కూర్చోడానికి అడుగుతున్నానండి. మీకు అవసరం లేదు కదా? అవసరం లేదు కదా? ఎక్కడ కూర్చోవచ్చు కదా? ఇప్పుడు కూర్చుంటా అన్నారు, లేకుండా అప్పుడే కూర్చోవచ్చు. 3 రాజధానులు పెట్టి ఎందుకండి ఇదంతా నాకు అర్థం కాదు. ఆయన నవరత్నాలు ఆయన అమలు క్రితంసారి మాట్లాడాను, ఆయన బాగా అధికారంలో ఉండగానే మాట్లాడాను, సంవత్సరం క్రితం మాట్లాడాను. ఆయన నవరత్నాలు ఆయన అభివృద్ధి చేసుకుంటా పంచుకుంటా, దశరత్నం అభివృద్ధి కోసం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటా, ఆ దశరత్నం కన్స్ట్రక్టివ్ వర్క్ మిగతా కూడా పెట్టుకుంటా, అమరావతిని చంద్రబాబు గారు అన్నట్టు ఐకానిక్ బిల్డింగ్స్ కాకపోయినా హరిత రాజధానికి అన్ని వర్గాల నివాసం ఉండేదా ఇంక్లూజివ్ గ్రోత్గా పెట్టుకుని ఇచ్చాపంచుని సమాధానం డెవలప్ చేసుకుంటా, ప్రత్యేక హోదా విభజన హామీలు మొత్తం రాపని 10% వచ్చింది, ఇంకో 10% రావట్లేదు, 90% తెప్పించుకుంటూ వెళ్తే 20-30 ఏళ్ళు పదవులు ఉండేవారు ఆయన కక్షాదింపు లేకుండా ఉంటే. జోక్ చేయట్లేదు నేను. ఆయన శక్తి వంచి లేకుండా చంద్రబాబు గారి కంటే కష్టపడి ఈయన శక్తి వంచి చంద్రబాబు నాయుడు గారి విజయంలో ఆయన విజయం అంత కష్టం ఎంత ఉంది, ఈయన కష్టం మాత్రం చాలా ఉంది. నేను ఇది ఓడిపోము ఇదే మాట మాట్లాడాను. నేను ఎప్పుడే మీరు ఖచ్చితంగా గెలుస్తారని మాట్లాడాను. మనం లేదు సార్, బీ ఫ్రాంక్ అండి. ఇప్పుడు అద్భుతం జరగాలి, మహిళలు 60% 70% ఓట్లు వేసేయాలి. ఓట్లు వేస్తే అద్భుతం జరగవచ్చేమో, కానీ జరుగుతుందా? ఓకే, అంటే నేనే 164 సీట్లు వస్తాయని చెప్పకపోయినా సంవత్సరం క్రితం చెప్పాను. డెఫినెట్గా ఒక రిపేరింగ్ టైం కూడా అయిపోయింది. సంవత్సరాల క్రితం 8 నెలల క్రితం రిపేర్ చేసుకున్న టైం కూడా అయిపోయింది దానికి. సరే ఏదైనా కానీ లెట్ ద వెయిట్ అండ్ సీ అండి ఫర్ ద బెటర్. ఇవాళ కానీ ఇవాళ డిస్ట్రక్టివ్ వర్క్ అంటే కన్స్ట్రక్టివ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవాళ అమరావతిని అనుకుంటా ఉన్నాను, పూర్వంతా మంచి ఫ్లయింగ్ కార్స్ లేకపోయినా ఆ మహిళలు చేసిన పోరాటానికి యాడ్సప్ అండి. ఎందుకంటే వాళ్ళ మీద కక్షాదింపు, నా మీద కేసులు ఎందుకు పెట్టారు? తర్వాత ఎవరో అక్కడ కలిశారు, ఎవరో ఫంక్షన్ దాంట్లో నేను అడిగాను వైకాపా నాయకులు, సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి గారిని, మా మీద మాకు తెలియదండి మేము పెట్టినట్టు. ఇంకెవరిని అడిగితే సకల శాఖ మంత్రిగా పెట్టించాము, నాకు తెలుసలేదు. మేమేం చేసాం? అమరావతి కోసం మాట్లాడుతుంది తప్ప, నా ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడుతుంది తప్ప, నేను ఎవరి మీద అనుచితంగానే అసభ్యంగానే మాట్లాడాను లేదా చివి చుచ్చలో చెప్పులు పెట్టుకోండి ఏమన్నా అన్నానా? సరే ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ అండి. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.